యంగ్ టైగర్ నుంచి పూర్తి మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మారుతూ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన దేవర మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజ్లో దూసుకుపోతోంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ పలు రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు. అలాగే బ్యాడ్ సెంటిమెంట్స్ కు కూడా చెక్ పెట్టేశాడు. ఇప్పటివరకు రాజమౌళి సినిమా తర్వాత చేసిన సినిమాలు ఫ్లాప్ అవగా దేవర ఈ సెంటిమెంటును బ్రేక్ చేసింది. అలాగే ఎన్టీఆర్ పేరిట సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. సోలోగా ఎన్టీఆర్ కెరీర్లో హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా దేవర నిలిచింది. ఫస్ట్ డే ఏకంగా 172 కోట్లు వసూలు సాధించింది దేవర. 3 రోజుల్లోనే మొత్తంగా 304 కోట్లు రాబట్టింది. దీంతో హాలీవుడ్ సినిమాలను సైతం వెనక్కి నెట్టి టాప్ 2లో నిలిచింది దేవర. ఫస్ట్ వీకెండ్లో దేవర ప్రపంచవ్యాప్తంగా $32.93 మిలియన్ వసూలు చేసి అత్యధిక వసూళ్లు సాధించిన రెండో సినిమాగా నిలిచింది దేవర. హాలీవుడ్ యానిమేటెడ్ మూవీ ది వైల్డ్ రోబో గత వారం ప్రపంచవ్యాప్తంగా 44 మిలియన్ల వసూలు సాధించి టాపులో నిలిచింది. దేవర మొదటి 3 రోజుల్లో 32.93 మిలియన్లు వసూలు చేసి రెండో స్థానంలో నిలిచింది. ఒక్క నార్త్ అమెరికాలోనే 5.12 మిలియన్లు వసూలు చేసి అక్కడ బాక్సాఫీస్ ర్యాంకింగులో టాప్ 4లో నిలిచింది. ఇక అమెరికన్ హారర్ కామెడీ మూవీ బీటల్ జ్యూస్ $29.64 మిలియన్, ట్రాన్స్ఫార్మర్స్ 1 మూవీ $25.90 మిలియన్, స్పీక్ నో ఈవెల్ $9.6 మిలియన్ టాప్ 5లో ఉన్నాయి. ఏదేమైనా దేవర మాత్రం కుమ్మేస్తుందనే చెప్పాలి.